హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఫాదర్స్ డే కదండీ! మా డ్యాడీకైతే చిన్న గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేశాను. ఫస్ట్ అయితే ఇలా కేక్ తెచ్చి అక్కడ పెట్టాను గానీ, నాకైతే చాలా టెన్షనుంది. ఆ టెన్షన్ ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. అందులో మా డ్యాడీ పడుకున్నాడు. మా అన్నయ్య వల్ల లేట్ అయిపోయిందనమాట. మా అన్నయ్య డ్యూటీ నుంచి వచ్చేసరికి లేట్ అయింది. మా డ్యాడీ అయితే లేచి ఫస్ట్ ఇదంతా ఎందుకు అన్నాడు. బట్ మా హ్యాపీనెస్ కోసం అయితే ఫైనల్‌గా అయితే కేక్ కట్ చేస్తున్నాడనమాట. ఎప్పుడు మా డ్యాడీ మా బర్త్‌డేస్‌కి కేక్ తెచ్చి కట్ చేపియడమే. ఫస్ట్ టైమ్ ఇలా మా డ్యాడీతోని కేక్ కట్ చేపిస్తుంటే అది కూడా ఫాదర్స్ డే రోజు మాకు చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీనెస్ వచ్చిందనమాట. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్సే కదండీ మనకి చాలా హ్యాపీనెస్ ఇచ్చేది. దాని తర్వాతయితే మా మమ్మీ, డ్యాడీ ఇద్దరు తినిపించుకున్నారనమాట. నేనైతే మా డ్యాడీకి ఒక చిన్న గిఫ్ట్ ప్లాన్ చేశాను కానీ ఆ గిఫ్ట్ ఏంటో నేను లాస్ట్‌లో చూపిస్తాను. మా మమ్మీ, డ్యాడీ ఇద్దరు తినిపించుకున్న తర్వాతకి మా అన్నయ్య ఇటు సైడ్ నుంచి మా అన్నయ్య ఫోటోస్ తీస్తున్నాడు. నేనైతే ఫుల్ బ్లాగ్ వీడియో తీస్తున్నాననమాట. దాని తర్వాత నేను మా డ్యాడీకి కేక్ తినిపించాను. మా డ్యాడీ నాకు తినిపించాడనమాట. డ్యాడీకి కేక్ తినిపిస్తుంటే అయితే చాలా బాగా అనిపించింది. మా మా హ్యాపీనెస్ కోసం లేచి పాపం మార్నింగ్ అంతా వర్క్ చేసి వచ్చి మా హ్యాపీనెస్ కోసం లేచి కేక్ కట్ చేసి మాకు తినిపిస్తుంటే హ్యాపీనెస్ వచ్చింది. తర్వాతకైతే మా అన్నయ్య అండి. మా అన్నయ్య కూడా తినిపించాడు. మా అన్నయ్య మా డ్యాడీకి తినిపించాడు. డ్యాడీ అన్నయ్యకి తినిపించాడు. సో, ఫైనల్‌గా అయితే ఇదేనండి గిఫ్ట్ అయితే. నేను నా బడ్జెట్‌లో ఒక చిన్న షర్ట్ ప్లాన్ చేశాననమాట. మా డ్యాడీకి షర్ట్ ఇచ్చాక మా డ్యాడీ రియాక్షన్ చూడండి. ఈరోజు మీ ఇంట్లో మీ డ్యాడీకి ఏం గిఫ్ట్ ఇచ్చారు? ఏం ప్లాన్ చేశారో నాకు కామెంట్ చేయండి. అండ్ ప్రెస్ ద బెల్.